మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, Facebook www.facebook.com/ddsaptagiri, Twitter twitter.com/ddsaptagiri-VJA, Instagram www.instagram.com/ddsaptagiri, YouTube www.youtube.com/c/ddsaptagiri. Hi children, how are you? Hope you are preparing well for the exams. Welcome to Vidyamrutham. I am Ch.B.V.PADMAVAJI, ZPH School Gollanapalli of Gannavaram Mandal, Krishna district. Sorry for the interruption. కొంచెం ఈ కార్యక్రమం లేట్గా ప్రారంభమైనందుకు చింతిస్తున్నాము. Let us see the what are the structure and nature of the questions will be in the exams. Let us look at them. Today we are going to discuss about academic standards, nature of questions at a glance, and the three more important points: cell cycle, mitosis and carbon dating method, which are the difficult questions. ఈ మూడు క్వశ్చన్స్ డిఫికల్ట్ కాబట్టి వీటిని మనము ఒకసారి చూద్దాము. చూడండి అమ్మా, ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక్కసారి లెట్ us recall the questions. How many questions are there? How many standards are there? We know that there are 7 standards, but the 6 standards are asked in the examinations. మనకి 7 స్టాండర్డ్లు విద్యా ప్రమాణాలు ఉన్నప్పటికీ 6-7 ప్రమాణాలని కలిపి 6వ ప్రమాణంగా మనకి పరీక్షల్లో అడగడం అనేది జరుగుతుంది. సో AS1 వచ్చేసరికి మనకి పైన పార్ట్ ఏలో PS క్వశ్చన్స్, పార్ట్ బిలో బయాలజికల్ సైన్సెస్ క్వశ్చన్స్ ఉంటాయి, బయాలజీ క్వశ్చన్స్. చూసినట్లయితే AS1కి ఎంత వెయిటేజ్ ఉంది? అకాడమిక్ స్టాండర్డ్ 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 23%, ఇది ఎక్కువ ఉంది. అలాగే AS2 వచ్చేసరికి మనకి 6% ఉంది. అలాగే నెక్స్ట్ AS3 వచ్చేసరికి 5, అలాగే AS4 7, AS5 8, అకాడమిక్ స్టాండర్డ్ 5. నెక్స్ట్ AS6 వచ్చేసరికి 5%. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 17, టోటల్ 54 మార్క్స్. Here what we have to understand, here many marks are allotted to the AS1, academic standard 1, విషయ అవగాహన అంటాం తెలుగులో, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఇది ఎక్కువ పర్సంటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ మెనీ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. సో టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ స్మాల్ స్టాండర్డ్స్ లైక్ AS2, క్వశ్చనింగ్ అండ్ హైపోథిసిస్. ఇవి చూసినట్లయితే మనకి చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. సో మనం వీటిని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎక్కువ చేసినట్లయితే కూడా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. చాలా ఈజీగా మీరు వీటిని చదువుకోగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము AS2 నుంచి చూద్దాం. ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు, ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది,
అవి ఏ సరళిలో ఉంటాయి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు మనం ఈరోజు చర్చించుకుందామమ్మా. చూడండి, నెక్స్ట్ మనకి ఏమేం క్వశ్చన్స్ ఉంటాయి అసలు ఎగ్జామ్స్లో చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ 6 మార్క్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ 8 మార్క్స్, 8 మార్క్స్కి ఉంటాయి 4 క్వశ్చన్స్, 6 మార్క్స్కి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే సెక్షన్ 3 వచ్చేసరికి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, 4 4s are 16. అలాగే సెక్షన్ 4లో వచ్చేసరికి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి బయాలజీలో, పిఎస్లో వచ్చేసరికి 2 ఉంటాయి. సో మనకి ఇక్కడ 24 మార్క్స్ ఉంటాయి బయాలజీలో, 8 మార్క్స్ క్వశ్చన్స్కి 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి కాబట్టి మనకి టోటల్ 24 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మీకు అందరికీ మళ్ళీ ప్యాటర్న్ గుర్తొచ్చింది కదా, అంటే ప్రశ్నలు ఎలా ఉంటాయి, పరీక్షా పత్రం ఎలా ఉంటుంది అనే నమూనాని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు కదా. దెన్ నెక్స్ట్ సి AS2 అకాడమిక్ స్టాండర్డ్ 2 విద్యా ప్రమాణము 2, దీనిలో మనకి హైపోథిసిస్ పరికల్పనలు అంటాం, అంటే ఊహిస్తామన్నమాట. ఇంతకుముందు శాస్త్రవేత్తలు చూసినట్లయితే మనకి ఎన్నో విషయాలు కనుక్కున్నారు కదమ్మా, అవన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్గా ఒకే రోజులో ఏమీ కనుక్కోలేదు, కొన్ని రోజులు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ విషయాల గురించి వాళ్ళు పరిశోధించి పరిశీలనలు చేసి నోట్ చేసుకొని గ్రాఫ్స్ గీసుకొని ఒక సిస్టమేటిక్ మేనర్లో కనుక్కున్నాయి. అయితే వాళ్ళు ఇది ఇలా అవ్వచ్చునా అని ఊహించారు కదా, అది హైపోథిసిస్ అన్నమాట. సో ఈ హైపోథిసిస్ అంటే టు ఇన్కల్కేట్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ యూ, విద్యార్థులలో శాస్త్రీయ అవగాహన కల్పించడానికి తయారు చేసినటువంటి విద్యా ప్రమాణమే హైపోథిసిస్. సో మీరు కూడా ఇక్కడ శాస్త్రవేత్తల్లాగా కొన్ని విషయాలు ఊహిస్తూ ఉంటే తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో మీరు మంచి శాస్త్రవేత్తలై మన దేశానికి ఉపయోగపడతారనేది ఈ విద్యా ప్రమాణం యొక్క ఉద్దేశము. చూడండి అమ్మ, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఫోటోసింథసిస్ డస్ నాట్ టేక్ ప్లేస్. ఫోటోసింథసిస్ జరగకపోతే ఏమవుతుంది అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగకపోతే ఏం జరుగుతుంది అసలు దానివల్ల ఏంటి ఉపయోగం అనేది తెలిస్తే ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. ఫోటోసింథసిస్లో మనకి ప్లాంట్స్ ఏం చేస్తాయి, ప్లాంట్స్ పెర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్. ఈ భూమి మీద జంతువులు, మానవులు, మొక్కలు ఉన్నాయి. ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆన్ ఎర్త్, బట్ plants are the only capable organisms which can perform photosynthesis and prepare food, oxygen, and we also get oxygen. ఆక్సిజన్ని ఆహారాన్ని అందించేటటువంటి ముఖ్యమైనటువంటి జీవక్రియ అన్నమాట. అది మొక్కలు మాత్రమే చేయగలవు, జంతువులు కానీ మరి అలాగే మనుషులు కానీ మనం చేయలేము. మానవుడు ఎంత విజ్ఞానవేత్త అయినప్పటికీ కూడా ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే మనకి సెల్ స్ట్రక్చర్ తెలుసు, దాంట్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్, క్లోరోఫిల్ అనేది మొక్కల్లో మాత్రమే ఉంది కాబట్టి అవి మాత్రమే కిరణజన్య సంయోగ క్రియని అంటే ఫోటోసింథసిస్ని చేసి మనకి ఆహారాన్ని, దానితో పాటు ఆక్సిజన్ని, ఈ రెండు కూడా మనకి ప్రాణభిక్ష అన్నమాట, మనకి లైఫ్ ఇచ్చేదన్నమాట. సో ప్లాంట్స్ ఆర్ ద లైఫ్ గివర్స్ త్రూ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ లేకపోతే ఈ భూమి మీద ఏ జీవి కూడా ఉండలేరు. ముఖ్యంగా జంతువులు, మానవులు, ముఖ్యంగా మొక్కల మీద ఈ ఫోటోసింథసిస్ ద్వారా వచ్చినటువంటి ఫుడ్ కోసం, ఆక్సిజన్ కోసం ఆధారపడి ఉన్నాం. అట్లాగే మీకు తెలుసు బ్యాలెన్స్, మరి మనం ఇచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్లో మనము శ్వాసక్రియలో రిలీజ్ చేసిన ద గ్యాస్ విచ్ వి రిలీజ్డ్ ఇన్ రెస్పిరేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ బై ప్లాంట్స్. సో మనకి ఆ మొక్కలు, జంతువులు అన్నీ జీవించి ఉండాలంటే కంపల్సరీ ఫోటోసింథసిస్ అనేది జరగాలన్నమాట. సో ఫోటోసింథసిస్ జరగకపోతే మనుగడ అనేది సాధ్యం అవ్వదు. దేర్ ఈజ్ నో లైఫ్ ఆన్ ఎర్త్. నెక్స్ట్ ఇంకా మీకు తోచిని రాయండి, అట్లా ఆలోచించి హైపోథిసిస్ చేయండి, మీరు ఒకసారి ఊహించండి ఏమవుతుంది అనేది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ బైల్ ఈజ్ నాట్ సెక్రీటెడ్ ఫ్రమ్ లివర్. బైల్ మీన్స్ వాట్? బైల్ జ్యూస్. In the digestive system, the bile juice is secreted by liver. సో లివర్ నుంచి వచ్చే దానివల్ల ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్ అనేది జరుగుతుంది.
ఎప్పుడైతే మనకి లివర్ నుంచి ఆ బైల్ జ్యూస్ రాదో అప్పుడు ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్ అనేది జరగవు, అంటే కొవ్వులు చిలకబడతాయి. చిలకబడిన తర్వాత మాత్రమే లైపేజ్ డైజెస్ట్ చేయగలుగుతుంది. అదర్వైజ్ ఫ్యాట్స్ ఆర్ నాట్ డైజెస్టెడ్ ఇఫ్ బైల్ జ్యూస్ ఈజ్ నాట్ సెక్రీటెడ్, ఎమల్సిఫికేషన్ విల్ నాట్ బి డన్. Next, third question, what happens if epiglottis does not work properly? What is the function of epiglottis? It prevents the entry of food through windpipe. Windpipe లోకి ఎంటర్ అవ్వకుండా, అంటే గాలి గొట్టంలోకి అంటే శ్వాసనాళములోకి ఆహారాన్ని వెళ్ళనివ్వకుండా ఎపిగ్లాటిస్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ అది చేయకపోతే ఏమవుతుంది మీకు తెలుసు, అప్పుడప్పుడు పొలమారుతుంది కదా మీకు. ఆ పొలమారడం అనేది ఎందుకు జరుగుతుంది? చాకింగ్ అంటాం దాన్ని. అది ఎందుకు జరుగుతుంది? మనకి ఎప్పుడైనా ఎపిగ్లాటిస్ సరిగా కవర్ చేయకపోతే ఫుడ్ కనుక మనకి రెస్పిరేటరీ పైప్లోకి వెళ్ళింది అనుకోండమ్మా, అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఫుడ్ ఆక్సిజన్ వెళ్ళాల్సినటువంటి రెస్పిరేటరీ ట్రాక్లోకి ఫుడ్ వెళ్ళింది అనుకోండి, యూజ్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఫుడ్ వెళ్ళాల్సింది ఎక్కడికి? డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్ళాలి, డైజెస్ట్ అవ్వాలి, అప్పుడు బ్లడ్లో కలవాలి. సో ఇది వెళ్ళడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనకి వెంటనే ఈ మనం పొలమారింది అని మనకు అర్థమవుతుంది. సో ఎపిగ్లాటిస్ ఉండడం వల్లే మనం అలా పొలమారకుండా, మరి ఆ ఫుడ్ అనేది ఎపిగ్లాటిస్ వల్లే ఫుడ్ ఎంట్రీ ఇవ్వకుండా, అంటే రెస్పిరేటరీ ట్రాక్లోకి వెళ్ళకుండా ఇది ఏం చేస్తుంది అనమాట, ప్రివెంట్ చేస్తుంది, నిరోధిస్తుంది. ఆహార పదార్థం యొక్క ప్రసరణను నిరోధిస్తుంది తెలుగులో రాయాలి అంటే. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి మీరేం రాయాలి? ఎపిగ్లాటిస్ ప్రివెంట్స్ ది ఎంట్రీ ఆఫ్ ఫుడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఎపిగ్లాటిస్ ఈజ్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ, ద ఫుడ్ మే ఎంటర్ ఇన్ టు ద రెస్పిరేటరీ ట్రాక్. దట్స్ ద ఆన్సర్. ఇంకా మీరు మీకు నచ్చిన పద్ధతిలో రాయండి. తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద వాల్స్ ఆర్ డ్యామేజ్డ్ ఇన్ అవర్ హార్ట్? వాల్వ్స్ తెలుసు, వాల్వ్స్ అలోస్ ద సింగిల్ ఫ్లో ఆఫ్ బ్లడ్. ఒకవేళ అది లేకపోయినట్లయితే బ్లడ్ ఏమవుతుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కి వస్తుంది. యాక్చువల్గా హార్ట్లో నుంచి లంగ్స్కి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ తీసుకోవాలి కదా బ్లడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వాల్వ్స్ సరిగ్గా ఫంక్షన్ చేయలేదో మళ్ళీ బాడీ పార్ట్స్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది, ఆర్గానిజం డై అయ్యే ప్రమాదం ఉంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ఆర్ డెస్ట్రాయిడ్? ప్యాంక్రియాస్ మీద ఉంటాయి ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్, అవి డెస్ట్రాయ్ అయితే ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్? దే సెక్రీట్స్ ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్. ఇఫ్ దే ఆర్ నాట్ సెక్రీటెడ్, పర్సన్స్ మే గెట్ డయాబెటీస్. ఎప్పుడైతే ఇన్సులిన్ రాదో అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? షుగర్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఇవి ఆ ఇన్సులిన్ని గ్లూకాగాన్ని సెక్రీట్ చేయదు కాబట్టి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ డయాఫ్రమ్ ఈజ్ నాట్ దేర్? డయాఫ్రమ్ ఏం చేస్తుంది? డయాఫ్రమ్ హెల్ప్స్ ఇన్ ద it helps the entry of oxygen and removal of carbon dioxide from lungs. లంగ్స్లోకి వెళ్ళడానికి, లంగ్స్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడానికి మనకి డయాఫ్రమ్ హెల్ప్ చేస్తుంది. డయాఫ్రమ్ అండ్ రిబ్స్ ఆల్సో హెల్ప్స్ అస్. ఇన్ ద కేస్ ఆఫ్ మేల్, డయాఫ్రమ్ హెల్ప్స్ మోర్ అండ్ ద రోల్ ఆఫ్ రిబ్స్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ఫీమేల్స్. స్త్రీలలో అయితే మనకి ప్రక్కటెముకలు ప్రముఖ పాత్ర వహిస్తాయి శ్వాసక్రియలో, అదే మేల్లో అయితే కనుక డయాఫ్రమ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ డయాఫ్రమ్ ఈజ్ నాట్ దేర్ అంటే అట్లా మీరు ఊహించి ఇంకా మీకు తోచినవి కూడా రాయండి అమ్మా. తర్వాత వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ మ్యూకస్ లైనింగ్ ఈజ్ డ్యామేజ్డ్ ఇన్ అవర్ స్టమక్? మన స్టమక్లో ఉన్న మ్యూకస్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ స్టమక్ ఫ్రమ్ యాసిడ్. ఇన్ ద స్టమక్ యాసిడ్ ఈజ్ రిలీజ్డ్. యాసిడ్ రిలీజ్ అవుతుంది కదమ్మా HCl. ఎందుకు అంటే మన ఫుడ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని కిల్ చేయటానికి. సో ఇప్పుడు మ్యూకస్ అనేది లేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ యాసిడ్ వల్ల మన స్టమక్ బర్న్ అయిపోయి ఆర్గానిజం డై అయ్యే ప్రమాదం ఉందన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ దట్ విల్ అరైజ్? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ స్ప్రౌటెడ్ సీడ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్? రిఫ్రిజిరేటర్లో ఉంచినట్లయితే మొలకెత్తే విత్తనాల్ని ఏం జరుగుతుంది? అలాంటివన్నీ కూడా మీరు ఊహించి రాయండి. నెక్స్ట్, ఆస్కింగ్ క్వశ్చన్స్. మీకు సో మెనీ డౌట్స్ వైల్ యువర్ టీచర్ ఈజ్ టీచింగ్ ద సబ్జెక్ట్ ఆర్ కాన్సెప్ట్స్ బోధించేటప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి.
అప్పుడు అలాంటి డౌట్స్ ఏంటి, మీరు ఎలా అడుగుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ మీలో ఏ విధంగా డెవలప్ అవుతాయి అనే దాని మీద ఈ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దాన్ని ఫుల్గా యూస్ చేసుకోండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యూ ప్రజెంట్ హియర్. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ పల్మనాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అంటే ఎవరమ్మా, లంగ్స్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ అనమాట. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ రెస్పిరేటరీ డిసీజెస్, ఆర్గాన్స్, సిస్టమ్స్, టిష్యూస్, వీటన్నిటి గురించి కూడా మీరు అడగాలంటే ఎలా అడుగుతారు? సపోజ్ చూడండి, ఒక పల్మనాలజిస్ట్ వచ్చారనుకోండి, ఆయన్ని ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే హౌ లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్, అది మీ టీచర్ చెప్పేస్తారు మీకు. దేర్ ఆర్ 2 layers టు ప్రొటెక్ట్ లంగ్స్ అని. లంగ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే డిసీజెస్ ఏమొస్తాయి, అట్లాగే ఇంకా కొంతమంది పర్సన్స్ మీ స్కూల్స్కి వచ్చినప్పుడు ఆర్గాన్స్ గురించి మీకు ఎవరైనా స్పెషలిస్టులు వచ్చినప్పుడు సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, టిష్యూస్, వీటన్నిటి గురించి కూడా మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని. ఇఫ్ యూ మీట్ ఏ కార్డియాలజిస్ట్ అంటే ఎవరమ్మా, గుండె నిపుణులు. సో అలాంటి డాక్టర్ని మీరు మీట్ అయితే అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీస్కి సంబంధించినటువంటి డాక్టర్. యూరాలజిస్ట్ ఆర్ నెఫ్రాలజిస్ట్ బోత్ ఆర్ సేమ్. మనకి ఆ కిడ్నీస్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కిడ్నీస్కి అసలు డిసీజెస్ ఎందుకు వస్తాయి, కిడ్నీస్ ఎందుకు పనిచేయవు, అలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువ ఊహించుకొని కొన్ని ప్రిపేర్ చేసుకోండి. 4 మార్క్స్కి ఇస్తే 4 రాయండి, 8 మార్క్స్కి ఇస్తే 8 రాయండి, అలాగే 2 మార్క్స్కి ఇస్తే 2 రాయండి. ఇఫ్ అక్కడ క్వశ్చన్లో కనుక 2 పాయింట్స్ రాయండి అని అడిగితే మీరు 2 క్వశ్చన్స్ రాయండి అంటే 2నే రాయండి, 4 రాయండి అంటే 4 రాయండి. క్వశ్చన్ బాగా చదువుకోండమ్మా, చదువుకొని చక్కగా రాయండి. చాలా ఈజీ అకాడమిక్ స్టాండర్డ్ ఇది. మీరు పిల్లలు అసలు చదవకుండా రాయగలిగినటువంటి, మీరు ఆలోచించి రాయగలిగినటువంటి విద్యా ప్రమాణం ఇది. ఈ అకాడమిక్ స్టాండర్డ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేశారంటే యూ విల్ గెట్ మోర్ మార్క్స్ ఇన్ బయాలజీ, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో నెక్స్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అలాగే మన డైజెస్టివ్ ట్రాక్, వీటన్నిటిలో ఫుడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, దానికి సంబంధించినటువంటి ఆ నిపుణులు కనుక వచ్చినట్లయితే, ఆ స్పెషలిస్ట్స్ కనుక వస్తే మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు? చాలా ఈజీగా రాస్తారు కదా ఇది మీరు. ఐ హోప్ యూ విల్ రైట్ వెరీ నైస్. నెక్స్ట్ న్యూరాలజిస్ట్ అంటే నర్వ్స్కి సంబంధించినటువంటి డాక్టర్ వచ్చినప్పుడు. అలాగే ఎండోక్రైనాలజిస్ట్, ఎండోక్రైన్ గ్లాండ్స్, యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎండోక్రైన్ గ్లాండ్స్. యూ హ్యావ్ బిగ్ టేబుల్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. యూ విల్ గెట్ క్వశ్చన్స్ ఇన్ AS4 అకాడమిక్ స్టాండర్డ్ 4. నెక్స్ట్ పేలెంటాలజిస్ట్. పేలెంటాలజిస్ట్ మీన్స్ ఎప్పుడెప్పుడో ఆర్గానిజమ్స్ కానీ, థింగ్స్ కానీ, ఆర్గాన్స్ కానీ ఏవైనా కనపడినాయి అనుకోండి, వాటి గురించి చూసేటటువంటి శిలాజకి సంబంధించినవి, ఎన్నో సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆర్గానిజమ్స్, జీవుల గురించి, వస్తువులు కానీ దొరికినట్లయితే వాటిని గురించి పరిశోధించే సైంటిస్టులను పేలెంటాలజిస్టులు అంటారు. అలాగే ఎకాలజిస్ట్, ఎన్విరాన్మెంట్, మన ఎన్విరాన్మెంటు మనకెంతో భద్రం, ఆ ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం. June 5th మనకి పర్యావరణ దినోత్సవం, ఎన్విరాన్మెంటల్ డే. సో మంచి సంకల్పం చేసుకొని మన ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలా పొల్యూట్ అవుతుంది, దాని గురించి కూడా మీరు ఆలోచించండి. సో ఎకాలజిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటాలిస్ట్ వీళ్ళు వచ్చినప్పుడు మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఎకాలజిస్ట్ అంటే మనకి ఫుడ్ చైన్స్, ఫుడ్ రిలేషన్స్ ఎలా ఉంటాయి ఆర్గానిజమ్స్ మధ్య, ప్లాంట్స్, యానిమల్స్, అలాగే నాన్ లివింగ్ థింగ్స్ అన్నీ ఉండాలి కదా. ఓన్లీ ప్లాంట్స్, యానిమల్స్ ఉంటే సరిపోదు కదమ్మా మనకి. ప్లాంట్స్, యానిమల్స్ అనేవి, హ్యూమన్ బీయింగ్స్ అనేవి ఏంటి, ఆర్గానిజమ్స్ కదా. అవన్నీ కూడా దేని మీద ఆధారపడితే, ఎయిర్, వాటర్ లాంటి నాన్ లివింగ్ థింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఎకాలజిస్ట్ వచ్చినప్పుడు మనకి చార్లెస్ ఎల్టన్ చక్కగా పిరమిడ్స్, ఫుడ్ చైన్స్, వీటి రిలేషన్స్ గురించి ఫస్ట్ మనకి చెప్పినటువంటి సైంటిస్ట్ ఆయన అనమాట, చార్లెస్ ఎల్టన్. ఇలా ఎవరైనా మీకు స్కూల్కి వచ్చినా, మీరు వారిని కలిసినా ఎలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతారు అనేది మీరు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయగలుగుతారు. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ డాక్టర్, ఈ స్పెషలిస్ట్లే కాకుండా మామూలు MBBS డాక్టర్ వచ్చినప్పుడు కూడా మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్,
డైజెషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. మనకి ఫస్ట్ న్యూట్రిషన్ లెసన్ ఉంది కదమ్మా, అందులో మనం రఫేజెస్ ఎక్కువ తీసుకోవాలి, ఫుడ్ మంచిగా తీసుకోవాలి, లేకపోతే మాల్ న్యూట్రిషన్ వస్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు ఫస్ట్ న్యూట్రిషన్ లెసన్లో చదువుకున్నారు కదా. సో డాక్టర్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దానికి సంబంధించిన మీకు ఒకవేళ డాక్టర్స్ మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మీరు ఫ్రేమ్ చేసుకోండి, చక్కగా వాటి గురించి రాయండి. డయాలసిస్, వాట్ ఈస్ డయాలసిస్? ఇఫ్ యూ నెఫ్రాలజిస్ట్ విజిట్ యువర్ స్కూల్, డయాలసిస్ గురించి ఏమడిగి తెలుసుకుంటావు. డెఫిషియన్సీ డిసీజెస్ అండ్ ఒబెసిటీ, ఇందాకే చెప్పుకున్నాం కదా న్యూట్రిషన్ లెసన్లో వచ్చింది మనకి. చక్కటి ఫుడ్ ఎలా తీసుకోవాలి, మంచి హెల్దీ ఫుడ్ ఏం తీసుకోవాలి, న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, తీసుకోకపోతే ఏమవుతుంది, ఎలాంటి డిసీజెస్ వస్తాయి, విటమిన్స్ ఎలా ఉపయోగపడతాయి, ఎంజైమ్స్ ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవడానికి నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు అనేది అక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. నువ్వు డెఫిషియన్సీ డిసీజెస్ అండ్ ఒబెసిటీ వీటి గురించి నువ్వు ఎలా ప్రశ్నిస్తావు. ఏమైనా నీకు డౌట్స్ ఉన్నాయా? హౌ డు నాన్ గ్రీన్ ప్లాంట్స్ సచ్ యాజ్ ఫంగీ అండ్ బ్యాక్టీరియా అబ్టైన్ దేర్ నరిష్మెంట్. ఫంగీ బ్యాక్టీరియా అనేవి ఎలా తీసుకుంటాయి, దే ఆర్ హెట్రోట్రోప్స్, అవి ఫుడ్ ఎలా తీసుకుంటాయి, అవి నాన్ లివింగ్ థింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఫుడ్ని తీసుకుంటాయి. ఆ ఫుడ్ని చిన్న చిన్న పీసెస్గా దే డివైడ్ ఇంటూ స్మాల్ పీస్, దే రిలీజ్ ఎంజైమ్స్ అండ్ దే డివైడ్స్ ది ఫుడ్ అండ్ దే అబ్టైన్ ద ఫుడ్. వాట్ హ్యాపెన్స్ టు ద ప్లాంట్ if the rate of respiration becomes more than the rate of photosynthesis? Very interesting question. See here, respiration becomes more than the rate of photosynthesis. Photosynthesis కంటే రెస్పిరేషన్ ఎక్కువైతే ఏం జరుగుతుంది? ఎక్కువ CO2 రిలీజ్ అయిందనుకోండి, ఫోటోసింథసిస్ మీరేమనొచ్చు, ఫోటోసింథసిస్కి CO2 కావాలి కదా, సో ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది అని మీరు అనుకుంటారు కదా. ఈజ్ ఇట్ కరెక్ట్? నోమా. ఇది ఒక రేంజ్ వరకే జరుగుతుంది, కొంత కాన్సన్ట్రేషన్ CO2 వరకే ఫోటోసింథసిస్ రేట్ జరుగుతుంది, తర్వాత దెన్ ఇట్ ఫాల్స్ డౌన్. ఫోటోసింథసిస్ రేట్ అనేది తగ్గిపోతుంది, జరగదు, స్టొమాటో క్లోజ్ అయిపోతుంది, దే డు నాట్ టేక్ CO2. మనకి రెస్పిరేషన్లో కూడా చూడండి అమ్మా, ఒక టెంపరేచర్ని బట్టి మన రెస్పిరేషన్ మారుతూ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువైంది అనుకోండి మన బ్రీతింగ్ రేటు తగ్గిపోతుంది, రెస్పిరేషన్ తగ్గిపోతుంది. అట్లాగే ఇది కూడా. ఇంకా మీరు ఆలోచించి కొత్తగా పాయింట్స్ ఏమన్నా తయారు చేయగలిగితే చేయండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డయాఫ్రమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద బాడీ. మన బాడీలో డయాఫ్రమ్ లేకపోతే ఏం జరుగుతుంది? వీ కెనాట్ టేక్ ఆక్సిజన్ అండ్ వీ కెనాట్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అవర్ బాడీ. సో దట్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? దానివల్ల పరిణామాలు ఏం జరుగుతాయి? ఆక్సిజన్ తీసుకోకపోతే ఏమవుతుంది? డై అయిపోతాం. సో ఆర్గానిజమ్స్ విల్ డై. ఇలా మీరు వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ మీరు చేయండి. What will happen if cell sap of root hair cells contain high concentration of ions? Ions ఉన్నప్పుడు వాటర్ ఫ్లో అవుతుందా అవ్వదా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీకు ఉన్నాయి థర్డ్ లెసన్లో. చక్కగా ట్రాన్స్పోర్టేషన్ లెసన్లో జైలం, ఫ్లోయం, వెజల్స్, వాటర్ ఎలా ఫ్లో అవుతుంది ఆస్మాసిస్ పద్ధతిలో దాన్ని డెవలప్ చేస్తూ రాయండమ్మా. ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ నాట్ సెంట్ అవుట్ ఆఫ్ ద బాడీ. మన బాడీలోంచి వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళకపోతే ఏమవుతుంది? వేస్ట్ మెటీరియల్స్ కాన్సన్ట్రేషన్ పెరిగి బ్యాలెన్స్ తప్పి ఆ ఆర్గానిజం చనిపోవడం అనేది జరుగుతుంది. వాట్ విల్ హ్యాపెన్ టు ద పాటెడ్ ప్లాంట్ కెప్ట్ నియర్ విండో ఇన్ ద రూమ్. అలాగే నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ కంట్రోల్ బై బ్రెయిన్. బ్రెయినే కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? బాడీ ఫంక్షన్స్ అన్ని వీ కెనాట్ ఇఫ్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ body or human body is controlled by brain, it is highly impossible because so many activities are done in our body. Only brain cannot perform all the functions. There should be spinal cord. Spinal cord brain kaliste ne mana body lo nanni functions cheyagalugutamu, lekapothe it will be very difficult to perform all the functions and systems. All unicellular organisms undergo only mitotic cell division during favorable conditions. Do you support this statement? Favorable conditions appudu anni organisms mitosis maatrame cheste, dinnu support chestava. Next, what happens if salivary ducts are closed? Mana notilo unna లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించకపోతే, సలైవా రాకపోతే ఏం జరుగుతుంది? మన మౌత్ లో జరిగే ఫుడ్ డైజెషన్ జరగదు, మీకు తెలుసది. అలాగే మనకి బోలస్ తయారవదు. మనం తీసుకున్న ఎంత రా ఫుడ్, కరకరలాడే మంచి చక్రాలు అలాంటి మీరు స్నాక్స్ తింటారు కదా,
అవన్నీ కూడా ఎలా అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. అలా అయిపోవాలంటే ఎవరు కలవాలి, సలైవా కలవాలి. సో ద ఫుడ్ do not become to bolus. So the food is not digested. The food, the carbohydrates which are present in the food are not digested in the mouth if the saliva is not secreted from the salivary glands. So next, Mendel selected a pea plant for his experiments. Mention the reasons for the selection of this plant. Mendel బఠానీ మొక్కల మీద ప్రయోగాలు చేశారు. ఆ ప్లాంట్ని ఎందుకు ఎంచుకున్నారు? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. I think you know very well of this because well defined characters, దానిలో చాలా స్పష్టమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నమాట, లక్షణాలు ఉన్నాయి. లక్షణాంశాలు కూడా ఉన్నాయి. బైసెక్షువల్ ఫ్లవర్స్, అలాగే అవి ద్విలింగ పుష్పాలు, ప్రెడామినెంట్లీ సెల్ఫ్ ఫెర్టిలైజేషన్, వాటిలో ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది. ఎర్లీ హైబ్రిడైజేషన్ కూడా త్వరగా జరుగుతుంది. ఇట్స్ అన్ యాన్యువల్ ప్లాంట్, దాని లైఫ్ టైము 1 ఇయర్లో అయిపోతుంది. ఇవన్నీ లక్షణాలు ఉండటం వల్ల అతను చాలా మొక్కల మీద ప్రయోగాలు చేశారు కాబట్టి, ఎన్నో ప్రయోగాలు చేశారు కాబట్టి ఈ ప్లాంట్ని చూస్ చేసుకున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ పల్మనాలజిస్ట్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చానమ్మా, మీరు చూసుకోండి. నెక్స్ట్ ఆన్సర్, ఆ క్వశ్చన్స్ మీకు ఉపయోగపడతాయి. మీకు 4 to 6 ఎన్ని రాయమంటే అన్ని రాయండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఆల్కలైడ్ టేబుల్, దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. మనకి టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో వచ్చేసరికి ఎంజైమ్స్, విటమిన్స్, వీటన్నిటి మీద కూడా టేబుల్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్లో టేబుల్స్ ఉన్నాయి. మనకి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మనకి బ్రెయిన్ గురించి ఉంది, ఆల్కలైడ్స్ గురించి ఉంది, పైటో హార్మోన్స్ గురించి ఉంది, రీప్రొడక్షన్ లెసన్, ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనకి. అలాగే 7th లెసన్లో కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్లో టైప్స్ ఆఫ్ టీత్ ఉంది. అవన్నీ కూడా ఏదైతే టేబుల్ ఉందో దాన్ని వదిలిపెట్టద్దు. మీకు AS4లో ఈ క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ AS6, ఇది వచ్చేసరికి అకాడమిక్ స్టాండర్డ్ 6, అప్రిసియేషన్ అండ్ స్లోగన్స్, నినాదాలు రాయండి, అప్రిసియేట్ చేయండి. అలాగే డైలీ లైఫ్ యూస్, అప్లికేషన్, మీరు చదువుకున్న ప్రతి లెసన్స్లన్నీ కూడా మనం అప్లై చేసుకోవాలి. ఆ అప్లికేషన్స్కి సంబంధించిన ప్రశ్నలన్నీ మనకి AS6లో వస్తాయి. ఏమేమి వస్తాయమ్మా ఒకసారి వినండి. అప్రిసియేషన్, ప్రశంస, శాస్త్రవేత్తలు ఏదైనా పనిచేస్తే ప్రశంసించాలి. మన బాడీలో చేసేటటువంటి ప్రతి పార్ట్స్, హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్ ఆల్ ద ఫంక్షన్స్, టిష్యూస్, ఆర్గాన్స్, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి వాటిని మనం చూసి ప్రశంసించాల్సినటువంటి, వాటి గురించి తెలుసుకొని వాటిని ప్రశంసించాలి. అవి బాగా పనిచేయడానికి కావాల్సినటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా, అన్ని ప్రికాషన్స్, జాగ్రత్తలు మనం తెలుసుకోవాలి. దాన్ని డైలీ లైఫ్లో మనం యూజ్ చేసుకోవాలి. ఈ 3 అంశాలకి సంబంధించిందే మనకి AS6. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందమ్మా. చిల్డ్రన్ లైక్స్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్ very much and they can learn very easily and they can write any question in the exam very easily and get good marks in biology. Let us see the first question. Appreciate the role of photosynthesis. Photosynthesis మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. మనకి మెడిసిన్స్, ఫ్యూయల్స్ అన్నీ కూడా మనకి ఫోటోసింథసిస్ జరగడం వల్లే వస్తున్నాయి. ఫుడ్, ఆక్సిజన్. Without photosynthesis and without plants we cannot live on earth. Next, mitochondria. Mitochondria performs, they are the energy powerhouses of the cell. They produce energy is produced in mitochondria of the cell. సెల్లో ఉన్న మైటోకాండ్రియాలో మనకి ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అందుకనే వాటిని ఏమంటాం, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. చూడండి, మన కరెంట్ లేదనుకోండి అన్నీ ఆగిపోతాయి. అట్లాగే ఎనర్జీ లేదనుకోండి మన బాడీలో మొత్తం ఆగిపోతుంది. ఈ ఎనర్జీ అంతా కూడా ATP రూపంలో మనకి స్టోర్ చేయబడుతుంది. ATP అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మనకి ఎప్పుడు పని చేసినా సరే మనకు కావాల్సిన ఎనర్జీ అంతా కూడా మనకి ఈ మైటోకాండ్రియా మనకి ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది. ఈ మైటోకాండ్రియాలోకే ఫుడ్, ఆక్సిజన్ వెళ్ళి అక్కడ కెమికల్ రియాక్షన్స్ జరిగి మనకి ఆక్సిజన్ రిలీజ్, ఆక్సిజన్ కంబషన్, ఫుడ్ కంబషన్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది ATP రూపంలో స్టోర్ అయ్యి ఉండి మనం ఎప్పుడు వర్క్ చేసినా కూడా అది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్యాంక్రియాస్ ఉండడం వల్లే మన ఫుడ్లో ఎక్కువ ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్గా మార్చి లివర్లో అది స్టోర్ చేయబడుతుంది అన్నమాట. నెక్స్ట్, లివర్ వచ్చేసరికి ఎమల్సిఫికేషన్లో ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఫ్యాట్స్ అన్నీ కూడా అవి డైజెస్ట్ అయిపోవాలి, లైపేజ్ డైజెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇవి చర్నింగ్ చేస్తాయి అన్నమాట, చిలుకుతాయి అన్నమాట. ఆ కొవ్వుల్ని చిలికి సింపుల్ మెటీరియల్గా చేయడం వల్ల లైపేజ్ డైజెస్ట్ చేయగలుగుతుంది అన్నమాట.
నెక్స్ట్ స్టమక్ కూడా చూడండి చక్కగా శాక్ లాగా ఉండి మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. అక్కడ 3 to 5 hours ఉంటుంది. అక్కడ అనేక మనకి ప్రోటీన్స్ అక్కడ డైజెస్ట్ అవుతాయి అన్నమాట. అట్లాగే ఈ స్పింటర్స్ ఏం చేస్తాయి, ఫుడ్ డైజెస్ట్ అయ్యేంత వరకు క్లోజ్ చేసి ఉంచుతాయి. మనకి కార్డియాక్ స్ప్లింక్టర్ ఉంటుంది, అలాగే మా డియోడినం దగ్గరికి వచ్చేసరికి మనకి పైలోరిక్ స్పింక్టర్ ఉంటుంది. ఇలా ఒక ఆర్గాన్ నుంచి డైజెస్టివ్ ట్రాక్లో స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళేటప్పుడు, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళేటప్పుడు స్పింక్టర్స్ ఉంటాయి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయిన తర్వాత అవి ఓపెన్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడే ఫుడ్ ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్లోకి ఎంటర్ అవుతుంది. సో మనం అప్రిషియేట్ చేయాలన్నమాట. అవి అంత పర్ఫెక్ట్గా ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత మాత్రమే వాటిని పంపటం, డైజెస్ట్ అయ్యేంత వరకు క్లోజ్ చేసి ఉంచడం, ఇలాంటివన్నీ హౌ వండర్ఫుల్లీ దే ఆర్ పెర్ఫార్మింగ్ దేర్ ఫంక్షన్స్. వాటి ఫంక్షన్స్ని మన బాడీలో ఉన్నటువంటి ఈ ఆర్గాన్స్, టిష్యూస్ ఇంత బాగా చేస్తుంటే మనము ఇంకెంత బాగా మరి మనం చేయాల్సినటువంటి విధుల్ని తెలుసుకొని వీటిని చూసి మనం వీ హ్యావ్ టు లెర్న్ ఏ లెసన్. నెక్స్ట్ వాల్స్ ఇన్ హ్యూమన్ హార్ట్, రోల్ ఆఫ్ డీకంపోజర్స్ ఇన్ అన్ ఈకోసిస్టంలో మనము ఆర్గానిజమ్స్ ఇవే చెప్పుకుంటున్నాం, కానీ బట్ ఇక్కడ డీకంపోజర్స్ ప్లేస్ ఏ కీ రోల్. బికాజ్ డెడ్ ఆర్గానిజమ్స్ని తింటాయి ఇవి. అవి తినటం వల్లే మన ఎర్త్ ఇంత క్లీన్గా ఉందన్నమాట. లేకపోతే we face many problems. Responsibilities of ANS, process of peristalsis. The food moves from mouth to stomach through peristalsis. Peristalsis occurs in digestive tract. Role of kidneys in elimination of waste from our body. We should appreciate experimental work of Mendel and scientists. Scientists work లో ఇవన్నీ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారమ్మా మిమ్మల్ని. వర్క్ ఆఫ్ చార్లెస్ డార్విన్ యాజ్ హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఎవల్యూషన్. వాట్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ఇండైజెషన్. ఈ ఇండైజెషన్ రాకుండా నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటావు, దాని గురించి అమ్మా ఇది. నెక్స్ట్ స్లోగన్స్ అగైనెస్ట్ చైల్డ్ మ్యారేజ్. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు కదా, బాల్య వివాహాలు, అవి వద్దు అని. ఫీమేల్ ఫీటిసైడ్, అక్కడ పొట్టలో పెరుగుతున్న ఫీమేల్ అనగానే అల్ట్రాసౌండ్ దీంతో తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, భ్రూణ హత్యలు చేస్తున్నారు. అలా చేయకూడదు అని మీరు రాయండి స్లోగన్స్. ఈజ్ ఇట్ కరెక్ట్? నో కదా, ఇలాంటివి చేయకూడదు. ఇవి చాలా భ్రూణ హత్య, మహాపాపం. ఒక ఆర్గానిజంని మనం చంపేయకూడదు. ఆర్గాన్ డొనేషన్, అలాగే అవయవ దానం. న్యాచురల్ రిసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకోవాలి అనడానికి నినాదాలు. సేవ్ వాటర్, అలాగే వాటర్ మనకి కొన్ని రోజులకి ఉండదు కదా, అయిపోతుంది, తరిగిపోతుంది బికాజ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో మనం దీని గురించి కూడా మనం రక్షించుకునే విధానాలు మీరు కొత్తగా ఇవ్వండి. మీరు ఇచ్చే నినాదాల ద్వారా గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకునేంత గొప్పగా ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి అమ్మ, సేవ్ ఫారెస్ట్స్. కోవిడ్-19 గురించి ఒకవేళ అడుగుతారే మిమ్మల్ని స్లోగన్స్ తెలుసు కదా మీకు. సోషల్ డిస్టెన్స్ పాటించాలి, డు నాట్ షేక్ యువర్ హ్యాండ్స్, జస్ట్ నమస్కారం పెట్టండి. అట్లాగే ఇంకా మాస్క్ వేసుకోవాలి, గ్లౌజెస్ వేసుకోవాలి. తర్వాత మంచి ఫుడ్, అల్లము ఇలాంటి ఫుడ్ అంతా కూడా తీసుకోవాలి. వైరస్ ఫ్రీగా ఉండాలి, శానిటేషను ఇవన్నీ యూజ్ చేయాలి. మీకు బాగా తెలుసు కదమ్మా, వాటి మీద స్లోగన్స్ రాయండి. 4Rs ప్రిన్సిపల్స్, రీయూస్, రెడ్యూస్, రీకవర్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. వీటి మీద మిమ్మల్ని స్లోగన్స్ అడగొచ్చు, దాని మీద కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రమోట్ బయోడైవర్సిటీ, జీవులు ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మంచిది కదా. టు అవాయిడ్ హెచ్ఐవి రాకుండా ఎలాంటి స్లోగన్స్. దిస్ ఈజ్ ఆర్ స్లోగన్స్ విచ్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. నెక్స్ట్ స్లోగన్స్ అండ్ ద ప్రివెన్షన్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎలాంటి తీసుకుంటాం అనే దానికి స్లోగన్స్. నెక్స్ట్ ఇవి సమ్ అబ్రివేషన్స్ ఫర్ యూ. ఈ అబ్రివేషన్స్కి ఫుల్ ఫామ్స్ మీరు ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడతాయి, నోట్ చేసుకోండమ్మా. తర్వాత నెక్స్ట్, what will happen to the potted plant? This is also an important question. Next, it is very interesting to watch a creeper entwined. ఒక తీగ పాకుతూ వెళుతుంది అనుకోండి, చూస్తానికి అవి ఆ ట్రెండ్రిల్స్తో వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఇట్లా పాకుతూ స్పర్శకాలతోటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవి కూడా తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఇవి. వృక్షో రక్షతి రక్షితః ఇలాంటివి మీకు చాలా వచ్చు. ఈ పర్యావరణం మనకి రేపు June 5th వస్తుంది కదమ్మా, దాని గురించి. అలాగే అవయవ దానం చేయండి, చిరంజీవులుగా మారండి, స్వచ్ఛ భారత్ నినాదములు ఇలాంటివన్నీ కూడా అడగొచ్చు. అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి, ఎక్కువైపోయింది. జల సంరక్షణ నినాదములు ఇవన్నీ స్లోగన్స్. చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహాలు వద్దు అనడానికి.
తర్వాత నెక్స్ట్ ఫీమేల్ ఫీటిసైడ్, భ్రూణ హత్యలు చేయొద్దు అని దాని మీద స్లోగన్స్. ఇది కూడా మనకి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి. హౌ డూ యూ అప్రిషియేట్ స్టమక్ యాజ్ ఏ చర్నింగ్ మెషిన్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ మీకు తెలుసు, దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి ఆన్సర్స్ మీరు ఎలా, ఆ ఎక్స్పెరిమెంట్ గురించి మీకు పూర్తిగా తెలియాలి. ఇది వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లోర్. ఆల్రెడీ కొన్ని పీపీటీస్ అంతకుముందు మనం చెప్పుకునే లెసన్స్లో ఇవి డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ CO2 ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ అనరోబిక్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ లెసన్ వచ్చేసరికి మీకు మార్క్స్ బాగా రావాలి అంటే మీరు బాగా ప్రాణాయామం చేయండి అమ్మా. ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేయాలి. అది మీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మీ లంగ్స్ కెపాసిటీని పెంచుతుంది, మీకు లంగ్స్ డిసీజెస్ రాకుండా చూస్తుంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అమ్మా. మీరు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. యూ విల్ ఈజీలీ గెట్ 8 to 10 మార్క్స్. ఇలా డయాగ్రామ్స్ ఇచ్చి కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ కార్బన్ డేటింగ్ మెథడ్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అది వచ్చి మనకి C12 C14 ఉంటాయి. దాంట్లో C12లో 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. కానీ C14లో వచ్చేసరికి 6 ప్రోటాన్స్ 8 న్యూట్రాన్స్ ఉంటాయి. అందువల్ల అది అన్స్టేబుల్. C12 అనేది స్టేబుల్. అంటే ఒక జీవి ఎన్ని సంవత్సరాల క్రితం జీవించింది అని తెలుసుకోవడానికి ఈ రెండింటి రేషియో తీసుకుంటారు. ఇది 1 ట్రిలియన్ ఇది ఉంటే ఇది ఒక మాలిక్యూలే ఉంటుంది. ఇక్కడ 10 ట్రిలియన్స్ ఉన్నాయి, ఇక్కడ 1000 ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ రేషియో ఆధారంగా కౌంట్ చేస్తారు. దీని హాఫ్ లైఫ్ పీరియడ్ చూస్తారు. అంటే ప్రతి 5730కి ఇది సగమైపోతుంది. అంటే 1000 ఉంటే అది 500 అవుతుంది. ఇలా ఆ ఆర్గానిజమ్స్, మామూలుగా ఆర్గానిజమ్స్లో C12 C14 ఉంటాయి కదమ్మా. చనిపోయిన తర్వాత C12 అలాగే ఉంటుంది, కానీ C14 తగ్గిపోతాయి. C12 ఎక్కువ రేషియోలో ఉంటాయి, కానీ C14 మాత్రం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. 1 ట్రిలియన్ C12 మాలిక్యూల్స్ ఉంటే ఓన్లీ వన్ C14 ఉంటుంది. C14 అనేది అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ కాస్మిక్ రేస్తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయినటువంటి C14. అందుకని అదేమవుతుంది, చనిపోయిన తర్వాత మళ్ళీ అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ప్రతి 5730 సంవత్సరాలకు ఒక్కసారి సగమైపోతుంది. అంటే 1000 ఉందనుకోండి, 500 మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి. సో ఇది మాత్రం C12 మాత్రం అలాగే ఉంటుంది. సో C12 మనకి రేషియోని బట్టి దీని రేషియోని కౌంట్ చేసి అలా తెలుసుకుంటారు. ఒకవేళ ఇది కార్బన్ C14 వచ్చి 5730 అంటే ఇట్లా 60 years వరకు మాత్రమే మనం చూడగలము. కానీ అంతకన్నా ఎక్కువ సంవత్సరాల క్రితమది అని అనుమానం వచ్చినప్పుడు దానికి ప్లూటోనియం, యురేనియం యూస్ చేస్తారు. దీని హాఫ్ లైఫ్ పీరియడ్ ఎక్కువ అనమాట. సో ఇలా ఉపయోగించి కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా ఆ శిలాజము ఎప్పటిది, ఆ జీవులు ఎన్ని సంవత్సరాల క్రితం బ్రతికినాయి అనే దాని గురించి తెలుసుకుంటారు. తర్వాత నెక్స్ట్ AS5 వచ్చేసరికి మీకు దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు మైటాసిస్ గురించి అడుగుతున్నారు. G1లో ఏం జరుగుతుంది, G2 గ్యాప్ 1 అంటారు దీన్ని. G1 ఫేజ్ సెల్ సైజ్ ఇంక్రీజెస్. S ఫేజ్ వచ్చేసరికి DNA రెప్లికేషన్, DNA డబుల్ అవుతుంది. G2 ఫేజ్లో ఆల్ సెల్ ఆర్గానెల్స్ డూప్లికేట్ అవుతాయి. మైటాసిస్లో 4 స్టేజెస్ ఉంటాయి మనకి. ప్రొఫేజ్, మెటాఫేజ్. ప్రొఫేజ్ అనేది ప్రో అంటే ఫస్ట్ అని, ఫేజ్ అంటే స్టేజ్ అని. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. ఇది ప్రొఫేజ్లో ఏమేం చేంజెస్ అని. ఒక్కోసారి మీకు మైటాసిస్ టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ స్టేజ్లో ఏం జరుగుతుందని. నెక్స్ట్ మెటాఫేజ్లో ఈక్వటోరియల్ ఫేజ్ అంటారు. ఇది మధ్యలోకి క్రోమోజోమ్స్ వస్తాయి. మీకు ఒక మోడల్ చూపిస్తున్నా చూడండి అమ్మా ఒకసారి. ఈ మోడల్ దీనిలో చూడండి, అవి షిండిల్ ఫైబర్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్నాయి క్రోమోజోమ్స్. సో ఇదేమవుతుందన్నమాట, ఇట్లా ఇది మెటాఫేజ్ మధ్యలో ఉంటాయి క్రోమోజోమ్స్. ఆ తర్వాత నెక్స్ట్ అనాఫేజ్లో ఏమవుతాయి అనమాట, అవి ఆ పోల్స్ దగ్గరికి మూవ్ అవుతాయి. సో ఆ పోల్స్ దగ్గరికి ఏ విధంగా మూవ్ అవుతాయి, ఇది మెటాఫేజ్ వరకు చూడండి మీరు, మధ్యలో ఉంటాయి. తర్వాత ఆ క్రోమోజోమ్స్ అన్నీ కూడా పోల్స్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు ఇట్లా. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వటోరియల్ ఫేజ్. అండ్ దెన్ నెక్స్ట్ అనాఫేజ్, క్రోమోసోమ్స్ డివైడ్స్ అండ్ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ పోల్స్. స్పిండిల్ ఫైబర్స్ పుల్స్ ది క్రోమోజోమ్స్. నెక్స్ట్ టెలిఫేజ్, దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ మైటోసిస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఇక్కడ వచ్చినట్లయితే బి విటమిన్స్ అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ డెఫిషియన్సీతో ఏ డిసీజెస్ వస్తాయి. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ మీరు స్కూల్లో కూడా చేసి ఉంటారు, కిడ్నీ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి క్వశ్చన్స్. ఇది ఒకసారి చూసుకోండి అమ్మా.
బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ద టైమ్ ఇది వచ్చేసరికి మనకి ఎందుకు ఎనరోబిక్ రెస్పిరేషన్లో CO2 రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేసాం, ఎందుకు యూజ్ చేసాం, దీనివల్ల యూజ్ ఏంటి, దీని గురించి మీరు చూసుకోండి. దీని మీద ఇలా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. ఎక్స్పెరిమెంట్ మొత్తం రాయమనొచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి, మొత్తం ఎక్స్పెరిమెంట్ ఏమో ఆపరేటర్స్, అబ్జర్వేషన్, కన్క్లూషన్, ప్రికాషన్స్ ఇవన్నీ రాయాలి. ల్యాక్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇన్ నెక్స్ట్ సెషన్ we are going to learn and discuss. This is the picture of amoeba, pseudopodiums. With the help of pseudopodiums it takes food. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫుడ్ ఎలా తీసుకుంటుంది, పారమీషియంలో ఫుడ్ ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి అమ్మా, మిగతా స్టాండర్డ్స్ కూడా. ఆల్ ది బెస్ట్ నాన్న. హ్యావ్ ఎ నైస్ టైమ్. ప్రిపేర్ వెల్. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.